పంపించారు. ఎవరు పవన్ కళ్యాణ్ ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల బెయిల్ ఇప్పించిన ఈ మొత్తం తిప్పేటట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్లు. అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. అతను రామన్ అతని పేరు జోసఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు? అతని కులం ఎందుకు మార్చారు? అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్ బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం మతం పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి ఇవన్నీ అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకున్నటువంటి రామును, బాలకృష్ణ గాని, లోకేష్ గాని, చంద్రబాబును గాని ఒక మాట కూడా మాట్లాడు. అతని వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్ కి వ్యతిరేకంగా, నక్సల్స్ కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇక నక్సల్ కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేస్తాను, గుడ్డుకూరలు కొడుతూ ఉంటాడా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి, మనోహర్ దాస్, ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం? గుడ్డుకూరలు కొడుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్ ఉప్మా కేసు పెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతనంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద, చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే కేసులు పెడతారు. మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు విక్రమార్కుల్లో ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులం మతం పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి